హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 ప్రస్తుతం ఎలా ఉంది, అలాగే 2 మంత్స్ బ్యాక్ ఎలా ఉండింది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారనమాట. అన్న 2 మంత్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకసారి కంపారిజన్ వీడియో చేయమన్నా మాకు కొంచెం అర్థమవుతుంది అనేది చాలా మంది అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయబోతున్నాను. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5ని గ్యాట్ టవర్ అని కూడా అంటారండి. ఈ యొక్క గ్యాట్ టవర్ మొత్తం 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇందులోనే మనకు సీఎం గారు కానీ, అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్లోనే ఉంటారు. దీనికి సంబంధించి ఈ యొక్క గ్యాట్ టవర్కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అన్ని టవర్ల కల్లా పెద్ద టవర్ అనమాట ఇది ఐకానిక్ టవర్ 5. ఇక్కడ నుంచి మీరు విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర దీన్నే గ్యాట్ టవర్ అని కూడా అంటారు. అసలు 2 మంత్స్‌లోనే ఎంత చేంజ్ చూసుకోవచ్చు మీరు. జస్ట్ అప్పుడు మనకు డిసెంబర్ మంత్‌లో 13వ తారీఖు తీసిన వీడియోకి అప్పుడు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉండే వర్క్స్ అన్నిటి కూడా. వితిన్ 2 మంత్స్‌లోనే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయండి. మనకు మీరు చూసే వీడియో పాత వీడియో ఏంటంటే డిసెంబర్ 13వ తారీఖు తీసానండి. ఇప్పుడు మీరు చూసే కొత్త వీడియో ఏంటంటే నిన్న మార్నింగ్ 10:45కి అయితే వీడియో షూట్ స్టార్ట్ చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోవచ్చు ఎంత చేంజ్ అయిపోయిందో. జస్ట్ డిసెంబర్ మంత్లో ఏంటంటే వర్క్ స్టార్ట్ అయ్యి ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటూ కంప్లీట్ అయిన దగ్గర కాంక్రీట్ అయితే వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మంత్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ఏదైతే ఐకానిక్ టవర్ 5 చుట్టూ ఉందో అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. దాదాపుగా 90% అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే మీరు మెయిన్ టవర్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ మంత్లో జస్ట్ అక్కడ క్లియరెన్స్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయ్యుండే. ఇప్పుడు చూడండి వాల్స్ అన్నిటికి కూడా ఈ యొక్క డయాగ్రిడ్ కడతారు కదా, దానికి సంబంధించి వాల్స్ అన్నిటి కూడా స్టీల్ వాల్స్కి క్లీనింగ్ వర్క్స్తో పాటు పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో కోర్ కాంక్రీట్తో నిర్మిస్తారు కదా, వాటి కోసం అయితే క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ రాడ్ ఇన్స్టలేషన్ అవి అయితే జరుగుతున్నాయి బిల్డింగ్ ఫ్లోర్ లేపుకోవడానికైతే. డిసెంబర్లో చూసుకున్నట్లయితే జస్ట్ ఈ యొక్క కింద కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి ఏ స్టేజ్లో ఉందో చూడండి. మొత్తం నేలంతా కూడా ఒకవైపు అయితే కింద ఫ్లోర్లా పోసుకున్నారు, రిమైనింగ్ అంతా కూడా అలాగే ఉంది. ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్ 5 ఫ్రంట్ సైడ్ ఇంకా చెట్లు గడ్డి అవన్నీ కూడా ఉన్నాయి చూడండి, ఇంకా రిమూవ్ చేయలేదు. ఇప్పుడు ఐకానిక్ టవర్ ఫ్రంట్ సైడ్ చూడండి ఏ విధంగా ఉందో. కిందంతా కూడా ఫ్లోర్ లాగా నీట్గా పోసేసి ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ బెండింగ్ అవి అయితే చేసుకుంటున్నారనమాట కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి. అప్పటికి ఇప్పటికి అసలు చెప్పుకోలేని విధంగా అయితే మార్పు చెందింది. వితిన్ 60 డేస్‌లోనే ఈ మార్పు అంతా గమనించవచ్చండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇదే మనకు పెద్ద టవర్ అనమాట. 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇందులోనే సీఎం గారు గాని, అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అంతా కూడా ఈ యొక్క టవర్‌లోనే ఉంటారు. గ్యాట్ టవర్ అంటే ఏం లేదండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టవర్ అనమాట. అంటే ఏదైతే ఈ యొక్క సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అంతా కీలకమైన ఆఫీసర్స్ శాఖలు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి సంబంధించిన శాఖలన్నీ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 లోపలైతే ఉంటుంది. మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5ని మొత్తం 3 టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారండి. కింద ఫౌండేషన్ రాఫ్ట్ ఫౌండేషన్ అనమాట. అది 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. మొత్తం కూడా కింద కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేసుకొని వాటి మీద అయితే కాంక్రీట్ పోసుకుంటారండి. అంటే పునాదుల వరకు రాఫ్ట్ ఫౌండేషన్. తర్వాత బిల్డింగ్ ఏదైతే కడతారో అది కోర్ కాంక్రీట్ అనమాట. అంటే ఇటుక యూజ్ చేయకుండా ఒక్కొక్క ఫ్లోరు కాంక్రీట్‌తో లేపుకుంటూ వెళ్తారండి. అలాగే సైడ్స్ వాల్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే డయాగ్రిడ్ సంబంధించిన టెక్నాలజీ అనమాట. అదే మనకు ఈ యొక్క టవర్‌కి సపోర్టింగ్, అలాగే డిజైన్ కూడా అదే ఉంటుందన్నమాట. చూడొచ్చు అసలు అప్పటికి ఇప్పటికి ఎక్కడ కూడా పొంతన లేదు. జస్ట్ మీరు డిసెంబర్ మంత్లో మీరు చూసుకోవచ్చు. అక్కడ యెల్లో కట్ పేస్ ఉన్నట్టు చూడండి. అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈ యొక్క సైడ్స్ వాల్స్‌కి ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉన్నాయో వాటికి క్లీన్ చేయడానికి అప్పుడే ఆ యొక్క షీట్స్ అయితే కట్టుకోనున్నారు. అంతో ఇప్పుడు చూడండి అంతా అయిపోయి కూడా పెయింటింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు చూడండి ఇంకా గడ్డి అంతా కూడా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడంతా రిమూవ్ చేసి అటు సైడ్ అంతా కూడా కింద ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ చేసుకుంటూ వచ్చేసారు. అలాగే ఎదురుగా మీకు దిమ్మలు కనిపిస్తున్నాయి చూడండి పాత వీడియోలో. అదంతా కూడా ఇప్పుడైతే రిమూవ్ చేసేసారండి నీట్‌గా. ఆ దిమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నారు నీట్‌గా. అలాగే అప్పుడు జస్ట్ కొంచెం వాటర్ ఉంటే దాన్ని కూడా డిసెంబర్ మంత్‌లో డీవాటరింగ్ అయితే చేశారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఆ స్కోప్ అనేది లేదనమాట. అలాగే మెయిన్ టవర్ లోపల ఏదైతే చూసుకుంటున్నారో అక్కడంతా కూడా చూడొచ్చండి. లోపలంతా కూడా ఏందంటే మొత్తం ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అప్పుడు జస్ట్ ఐరన్ రాడ్, పనికిరాని ఐరన్ రాడ్‌ని రిమూవ్ చేసుకుంటున్నారు. ఈ విధంగా చూడండి ఎలా తుప్పు పట్టిపోయి ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసేస్తున్నారు. అలాగే పనికొచ్చేటి వాటినన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని
వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే మలుచుకోన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు హైట్, మీరు ఇటు సైడ్ చూడొచ్చు. ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. దాదాపుగా ఒక ఫ్లోర్ వరకు కూడా. అలాగే స్టీల్ వాల్స్‌కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ మీరు ఈ వీడియో చూసినట్లయితే డిసెంబర్ మంత్‌లో ఏందంటే బేసిక్ వర్క్ ఈ యొక్క ఐకానిక్ టవర్‌కి సంబంధించి 5కి సంబంధించి క్లీనింగ్ వర్క్స్‌తో పాటు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ మొదలుపెట్టుకుంటా ఉన్నారు. వితిన్ 2 మంత్స్‌లో అంటే 16 డేస్‌లోనే మనకేందంటే మెయిన్ బిల్డింగ్ దగ్గర చేంజ్ అయిపోయింది. అలాగే ఏదైతే చుట్టూ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా కోర్ కాంక్రీట్ వర్క్స్ దాదాపుగా 90% బ్యాలెన్స్ ఉంది. అవన్నీ కూడా ఏందంటే ఐరన్ రాడ్స్, రిమూవ్ చేసిన ఐరన్ రాడ్స్ అనమాట. పనికిరాని ఐరన్ రాడ్స్. ఎందుకంటే అప్పుడు వాటర్‌లో ఉండే కదా! అదంతా కూడా రిమూవ్ చేసి పక్కన పడేశారు. ఇప్పుడు ఇవన్నీ ఐరన్ రాడ్స్ చూస్తున్నారు. ఇవన్నీ కూడా వాల్స్ అనమాట. గోడలు ఏందంటే సైడ్స్ అంతా కూడా గోడలు కట్టుకుంటూ వస్తున్నారు. దానికోసం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఎంత హైట్‌లో ఎత్తుకున్నారు చూడండి. మనకు 2 మంత్స్‌లోనే మీరు చూడొచ్చండి డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా. అప్పటికిప్పుడే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా డిసెంబర్ మంత్‌లో చెప్పాలంటే ఈ యొక్క టవర్స్‌తో పాటు వీళ్ళకి సంబంధించి ఎన్‌సీసీ వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ గాని, వాళ్ళకి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ అన్ని కూడా అప్పుడే జరుపుకున్నారండి. ఆ 2 మంత్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో అంతా కూడా వాళ్ళకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఇంక డిసెంబర్ మంత్ నుంచి ఈ యొక్క ప్రాపర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. వితిన్ 2 మంత్స్‌లోనే మనకొక స్టేజ్‌కి అయితే వచ్చేసింది ఈ యొక్క టవరు. మీరు చూసుకున్నట్లయితే విజువల్స్ అర్థమవుతూ ఉంటుంది. సో ఇదండి చూసారు కదా, ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏ విధంగా ఉందన్నమాట పరిస్థితి. అప్పటికిప్పుడు చాలా అయితే చాలా చేంజ్ అయిందండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.